వెల్కమ్ టు V3 న్యూస్ తక్షణ సమాచారం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొఫెషనల్ లుక్స్ తో అందరికీ అందుబాటు ధరలతో కెప్టెన్ కట్ సెలూన్. నిరుద్యోగ యువతకు చక్కనైన అవకాశం, అందరూ వినియోగించుకోవాలి. ఎండి ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. పంచాయతీ కార్యాలయంలో మాయమైన ట్రాక్టర్, హెచ్ఎం మురుగేష్ ఇంట్లో ప్రత్యక్షం. బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి సుమారు 2 లక్షల నష్టం. పార్టీలకు అతీతంగా నాయకులు ప్రభుత్వం ద్వారా అధికార బాధితులకు ఆర్థిక సాయం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన భారీ వర్షానికి చంద్రాయనగుట్ట, యాకత్పురాలో చంద్రాయనగుట్ట, ఫలక్నుమా, అలీహాబాద్, ఉప్పుగూడ, గౌలీపుర, లలితాబాగ్ డివిజన్ లో భారీ వర్షానికి నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లిపోవడంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ చెరువులా మారడంతో జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు ముందస్తు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు. बहुत तेज रफ्तार DRS की तुम्हारा ओला है ऊपर है, कंप्लीट कर दो. అమీర్పేట్ కేంద్రంగా కెప్టెన్ కట్ సెలూన్ గ్రూప్ తమ సేవలను విస్తరించడానికి అమీర్పేట్లోని అతిపెద్ద కెప్టెన్ కట్ సెలూన్ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నిర్వాహకుడు శ్రీకాంత్, కెప్టెన్ కట్ సెలూన్ మేనేజింగ్ డైరెక్టర్ SRK ముఖ్య అతిథులుగా హైపర్ ఆదితో కలిసి బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ మేనేజింగ్ డైరెక్టర్ SRK తమకు అత్యంత ఆప్తుడు అని తెలిపారు. అమీర్పేట్ బ్రాంచ్ ను ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉంది అని, అన్ని ప్రాంతాల్లో కెప్టెన్ కట్స్ బ్రాంచ్ లను ప్రారంభించాలనుకునే ఔత్సాహికులు కెప్టెన్ కట్స్ బ్రాంచ్ లో
వివరాల కోసం సంప్రదించవచ్చు అని వారు తెలిపారు. నిరుద్యోగ యువతకు చక్కనైన అవకాశమని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఎన్టీఎస్ ఆర్కే మాట్లాడుతూ తమ కెప్టెన్ కట్స్ బ్రాంచ్లు ప్రొఫెషనల్ రీతిలో నిర్వహించబడతాయని, అందరికీ అందుబాటు సేవలో ధరలు ఉంటాయని, కెప్టెన్ కట్స్ సెలూన్ సందర్శించడం ద్వారా బయట సెలూన్లకు తమ సెలూన్ కు ఉన్న ప్రత్యేకత వినియోగదారులకు తెలుస్తుంది అని తెలిపారు. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎస్ఆర్ నగర్లో క్యాప్టెన్ కట్స్ అని ఒక ఈ సెలూన్ ఓపెనింగ్కి రావడం జరిగింది. దీనికి క్యాప్టెన్ కట్స్ అనే ఈ సెలూన్ బేసిక్గా ఓనర్ మనోడు ఎస్ఆర్కే. ఇక్కడ ఉన్న బ్రాంచ్కి మన శ్రీకాంత్ బ్రదర్ ఓనర్ అనమాట. ఆల్రెడీ హైదరాబాద్లో అడ్డగుట్ట దగ్గర ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎస్ఆర్ నగర్లో ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేసిన ఈ బ్రాంచ్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్. అలాగే ఇంకా వీటికి ఫ్రాంచైజీస్ కావాలంటే ఎవరైనా సరే మన ఎస్ఆర్కేని మీరు సంప్రదించవచ్చు. ఆ నంబర్ కూడా మీకు వాళ్ళు అప్డేట్ ఇస్తారు. కాబట్టి నాకు తెలిసి సెలూన్ అంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా సరే యూత్ అందరూ బాగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కువ వాళ్ళ బ్యూటీ మీద దృష్టి పెడతారు. కాబట్టి సెలూన్స్కి ఎప్పుడు ఆ క్రేజ్ ఉంటుంది. అందులో ఈసారి మనకి ఎక్కువగా వినపడిపోయే పేరు మాత్రం ఈ కెప్టెన్ కట్స్. ఈ సెలూన్ మాత్రం మనకి ఇది గట్టిగా వినపడుద్ది ఈసారి. ఖచ్చితంగా అందరికీ ఎవరెవరికి ఏ స్టైల్ కావాలంటే హెయిర్ స్టైల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ బ్యూటీ కానీ ఫేషియల్స్ కానీ ఇలా అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి నో ప్రాబ్లం. అందరూ ఎస్ఆర్ నగర్లో అయితే ఈరోజు ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ టీం ఉన్నారో అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ బ్రదర్స్. థ్యాంక్ యూ. భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోట నీలిమ టీపీసీసీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని, మహిళలకు గౌరవం కల్పించారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. డాక్టర్ కానీ జూనియర్ అధ్యక్షులు కానీ డిస్ట్రిక్ట్ సంబంధించిన నాయకులు కానీ వేదికపై అందరూ రావాలని ఎటు చూడమ్మా అటు బాయ్ వేదికపై మేడం ఫస్ట్ అది నాయకులు
इधर इधर मैडम ముందు చూడండి గౌస్ భాయ్ మైక్ ఎవరి దగ్గర ఉంది? గతంలో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు దూరం అయిపోయింది మనకు. కానీ 1940 క్రితం వారం రోజుల నుంచి ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి చేస్తున్న కృషి మన కాంగ్రెస్ కాడర్, మన కాంగ్రెస్ నేతలు అమీర్పేట్ డివిజన్ నుంచి ప్రత్యేకంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు. ఆయన మీదున్న అభిమానం ఈ రోజు మనకి ఎలా తెలుస్తుందంటే, ఫీవర్ ఉన్న నాయకులు ఇంక్లూడింగ్ మన డాక్టర్ రవీంద్ర గౌడ్ గారు, అలాగే మల్లం రమేష్ గారు, అలాగే బస్తీ ఫార్మర్ ప్రెసిడెంట్ మొహమ్మద్ గారు, ఇలా వీళ్ళందరూ హెల్త్ బాగాలేకపోయినా ఈ రోజున వచ్చి ఆయనకి నివాళులు ఇవ్వద్దామని జ్ఞాపకం ఆయనది. నేను చెప్పినట్టు ఒక దీపం లాగా మనమందరం కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కాడలు మన హృదయాల్లో తీసుకుని మనం మొత్తం జీవితం నడుపుతాం. ఆయన అడుగు జాడల్లో నడవాలని ఈ రోజు ఈ పటం దగ్గర నుంచి ఇక్కడి నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఈ రోజున ఆయన జన్మదినం గుర్తుగా ఒక సంకల్పం తీసుకుందాం. ఈ ప్రజాపాలన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చేయాల్సిన సేవ మనం ఇంటి ఇంటికి గలి గలికి తీసుకెళ్దాం. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని వారు తెలిపారు. మల్లానూరు గ్రామ పంచాయతీలోని చెత్త సేకరణ ట్రాక్టర్ ను మాయం చేశారన్నారు. పంచాయతీ కార్యాలయంలో మాయమైన ట్రాక్టర్ హెచ్ఎం మురుగేష్ ఇంటి వద్ద ప్రత్యక్షమైందని వారు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్ ను ఇంటి దగ్గర ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. నీటి ట్యాంకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. కళ్ళలేని కన్మణి అనే రైతుకు చెందిన 35 సెంట్ల భూమిని కబ్జా చేసి అక్రమంగా మురుగేష్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారు తెలిపారు. రోడ్డు వైండింగ్ పేరుతో చెరువును ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. చెరువును ఆక్రమణ అడ్డుకునేందుకు ఎంఆర్పీఎస్ నేతలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. మేము చెప్పినవన్నీ నిజం కాదని గంగమ్మ ఆలయంలో ప్రమాణం చేయగలరా? కుప్పం ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో మాయమైనటువంటి ట్రాక్టర్ ఎక్కడ ప్రత్యక్షమైందంటే హెచ్ఎం మురుగేష్ వాళ్ళ ఇంటికాడ వచ్చి ప్రత్యక్షమైంది. 8 నెలల కాలం కూడా. అంటే దాని అర్థం ఏమి అంటే దానికి మీకు సంబంధం లేదంటారా? ఇట్లా రెడ్ హ్యాండెడ్గా ప్రజలకు సంబంధించినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ను మీ సొంత అవసరాలకు దొంగతనంగా తీసుకుపోయింది వాస్తవమా కదా? అది సత్యమా? అది వచ్చి వాళ్ళు వచ్చి ఏమాత్రం దీంట్లో మాకు సంబంధం లేదని వాళ్ళు ఏమన్నా చెప్పగలరా? మీకు సంబంధం లేకపోతే పంచాయతీ ట్రాక్టర్ ఎందుకు ఉండాలి మీ ఇంటికాడ? అక్కడ వచ్చి పోలీసులు ఎట్లా తీసుకొని పోతారు? ఎట్లా తెలుస్తుంది పోలీసులకి? వాళ్ళు ఐడెంటిఫై చేశారు కదా. అంటే మీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా? ఒక ప్రభుత్వానికి సంబంధించిన ట్రాక్టర్ని తీసుకొని పోయి మన ఇంటికాడ పెట్టుకొని 8 నెలల కాలం పట్టాలి, మీకు తెలియదా? అదొకటి. మళ్ళీ ఇంకో విషయం ఏమంటే ఆ మల్లానూరుకు సంబంధించినటువంటి గతంలో చంద్రబాబు నాయుడు నిర్మించిన రోడ్డు వేయించడం ఏమైనా జీవో ఇచ్చినారా? జీవో కూడా లేదు. మొత్తం అక్కడ 2 వైపులా మల్లానూరుకు సంబంధించిన 2 వైపుల బిల్డింగ్లు కానీ అంగుళ్ళకు కానీ మొత్తం విచ్చలవిడిగా వీళ్ళే పోయి మెజర్మెంట్లు పెట్టి వీళ్ళే దౌర్జన్యంగా చేసి మొత్తం ఇష్టానుసారం కొట్టారు. అంతేందుకు చెరువును ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులంతా కూడా పోయి అడ్డగిస్తే వాళ్ళపైన హత్యాయత్నం సావలేదు. వాళ్ళు పోయి వాళ్ళని రక్తగాయాలు చేసి వాళ్ళ తలలంతా పగలు కొట్టి మేమంతా కూడా పోయి ఆ రోజు ధర్నా చేసి అతని మీద ఆ రోజే రౌడీ షీట్ చేయాలని ఓపెన్ చేయాలని చెప్పాం. ఎవరైతే హెచ్ఎం మురుగేష్ ఉన్నారో వాళ్ళ కొడుకు పైన వాళ్ళ శ్రీనివాసరావు పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలనేసి మేము ఆ రోజే పెద్ద ఎత్తున ధర్నా చేసినాము, ఆ రోజే పెద్ద నిరసన తెలియజేసినాము. కానీ ఆ రోజు కూడా కంప్లైంట్ కూడా ఇంకా ఉంది. అన్ని కంప్లైంట్ అట్లే ఉండదు, లెక్కలేని కంప్లైంట్ ఉండదు వాళ్ళ పైన. ఓటి కాదు పట్ల గాల్లో ఎదుర్కొచ్చి మీ ఇంటికాడ వచ్చి వాళ్ళిందా? ఎట్లా ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే ఎట్లా?
దాన్ని వెనకేసుకొస్తే ఎట్లా నువ్వు? ఇవన్నీ ఇవి కాదు, మేము మాట్లాడిన ఆరోపణలని వాస్తవాలు కదా, ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి మీరు వచ్చి సాక్షాత్ ఎవరైతే ఇక్కడ తిరుపతి గంగంతులు ఉందో మీరు వచ్చి ప్రమాణం చేయగలరా? చేయండి, వచ్చి మేము చేస్తాము, మేము ఆధారాలతో నిరూపిస్తాము. మేము మాట్లాడిన ప్రతి మాటకు ఆధారాలు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. వితౌట్ ఎవిడెన్స్ మేము ఎక్కడా కూడా ఏం చర్యలు కూడా చేయము. మాకేమో అవసరం ఉంది మీతో అంటే? మా ఇష్టానుసారం మేము వ్యవహరిస్తాము, ప్రజానిధులను మేము దుర్వినియోగం చేస్తాము. అసలు ఒక్కరోజు కూడా నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక దొంగతనం కేసులో మీ తండ్రి అరెస్ట్ అవ్వడం సిగ్గు చేటు. ఈరోజు నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా తక్షణమే రాజీనామా చేయాలి ఎంపీపీకి నువ్వు. బాపట్ల జిల్లాలో జగనన్న సైనికులు పేదలకు అండదండగా నిలిచి ఆర్థిక సాయం అందించారు. బాపట్ల మండలం వేదునపల్లి పంచాయతీలో కొల్ల వెంకయ్య కాలనీలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్యతో కలిసి వైసీపీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ సద్దాం నియాజీ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దాతలు, పార్టీలకు అతీతంగా పార్టీల నాయకులు, ప్రభుత్వం ద్వారా అధికారులు అందరూ బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి సుమారు 2 లక్షల రూపాయలు నష్టం జరిగిందని వెంటనే స్పందించి ప్రతి ఒక్కరూ బాధితులకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావాలని చెల్ల రామయ్య తెలియజేశారు. సహాయం అందించిన దాతలకు బాధితులు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల మండలం ఎదురుపల్లి పంచాయతీ గ్రామంలో ఉన్న కొల్ల వెంకయ్య కాలనీలో గత 3 రోజుల క్రితము 3 కుటుంబాలకి నివసించే ఇల్లులు అగ్ని ప్రమాదం వల్ల ఇళ్ళన్నీ పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే సుమారు ఇక్కడ ఉన్న బీరువా కావచ్చు, టీవీలు కావచ్చు, మంచాలు కావచ్చు, బట్టలు కావచ్చు, కొంత డబ్బులు కూడా సుమారుగా 1,50,000 రూపాయలు సరిపోయి సోమవారము కొంత డబ్బులు పూర్తిగా ఇల్లు కూడా కాలిపోవడం జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న కొంతమంది మా మిత్రుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గం తరఫున మేమందరం కూడా ఈరోజు మా మిత్రుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ఈ రోజున ఈ యొక్క 3 కుటుంబాలకి ఆదరణ సహాయం చేస్తానికి మా వంతు మేము మొత్తం జరిగింది. ఈరోజు ఆదరణ సహాయం కూడా చేస్తాం జరిగింది. మేము చేస్తామే కాదు, ఒక పార్టీలకే సంబంధం లేకుండా బాపట్ల నియోజకవర్గం ఉన్న అన్ని పార్టీలో ఉన్న నాయకులు, అలాగే ఆదరణ సహాయం చేస్తానికి దాతలు, ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ 3 కుటుంబాలకు కూడా ఆదరణ సహాయం చేస్తానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3 కుటుంబాలకి ఈరోజు జరిగిన నష్టపరిహారము తప్పకుండా దేవుడు మనందరం కూడా తప్పకుండా ఆదరణ సహాయం చేసి ఈ 3 కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. పుట్టపర్తి మండలంలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించి మాల మహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాలను విడగొట్టి రిజర్వేషన్ కేటాయించడం సమంజసమైన నిర్ణయం కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాల మహానాడు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పుట్టపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ చేతన్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ గేట్ ఎదుట వర్గీకరణ వద్దు, రాజ్యాంగమే ముద్దు అని జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని వారు తెలిపారు. తరతరాలుగా అన్నదమ్ములుగా ఉంటున్న ఎస్సీలను విడగొట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఒక్క ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు భారత్ బంద్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, వేణుగోపాల్, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. జై మాల, జై మాల, వర్గీకరణ వద్దు, రాజ్యాంగం వద్దు, వర్గీకరణ వద్దు, రాజ్యాంగం వద్దు, జై మాల, జై మాల, జై భీమ్, జై మాల, జై భీమ్, జై మాల, వర్గీకరణ వద్దు, రాజ్యాంగం వద్దు, జై భీమ్, జై భీమ్. సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ విభజన చట్టము ప్రకారము మీ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. కనుక మా దళిత సభ్యులందరూ ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాన్ని వ్యతిరేకిస్తూ విభజన చేయడము సరైన పద్ధతి కాదని
సుప్రీంకోర్టు వారిని మరియు ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తున్నాము. 21వ తారీఖున దళిత సంఘాలన్నీ భారత్ బంద్కు పిలుపునిచ్చినాయి కనుక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు భారత్ బంద్కు అందరూ సహకరించవలసిన కోరడమైనది. ముఖ్యమైన విషయం ఏమంటే ఈ దేశంలో, భారతదేశంలో 276 జిల్లాల్లో మాల సామాజిక వర్గం ఉంది. అలాగే పాలకులు కానీ ఈరోజు ప్రతిదానికి కూడాను మాకు దళితులు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగిపోతే అదే క్రిమినల్ అనేది ఉద్యోగస్తునికి ఏదైనా పెడితే చిన్న ఉద్యోగం చేసినా కూడాను ఆ కుటుంబాన్ని అన్ని రంగాలకు కూడా రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన బిచ్చ ఈరోజు మనకి లేకుండా చేస్తూ ఉన్నారు ఈరోజు పాలకులు. అందుకోసం మీరందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంబేద్కర్ వారి ఆశీస్సులతో మా మాల కులము ఒక గుర్తింపు గల కులంగా రాజ్యాంగంలో మనం పొందుపరిచినారు. అదోజు వర్గీకరణ ఎందుకు పెడుతున్నారంటే రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇదైతే ఎలాంటిది కూడా వర్గీకరణ మాత్రం కాదు. ఇన్ని దినాలు లేని వర్గీకరణ ఈ సమయంలోనే ఎందుకు వచ్చింది వర్గీకరణ? అది కూడా ఈ యొక్క ప్రభుత్వంలోనే వర్గీకరణ అంటే ఎక్కువ ఇష్టం చేసేదానికి. ఇంతకుముందు కూడా 2004లో అదే వర్గీకరణ చేసి 4 సంవత్సరాలు మన మాలజాతికి అన్ని విధాల ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. అది ఎస్సీలు అంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, మేమంతా అటువంటి ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఉద్యమం చేస్తున్నాం. కానీ మాకు వర్గీకరణ అనేది అవసరం లేదు. మరి ఎలాంటి ఉద్యోగాలకు కూడా మనకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ప్రకారంగా ఎవరికైనా ఇస్తున్నారా? ఎవరికి ఇవ్వడం లేదు. పై జాతి వారే ఆ యొక్క రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ మనకున్నటువంటి 15% రిజర్వేషన్ ఎక్కడైనా కానీ జరిగిందంటే ఈ రోజు నేను నేల ముక్కుకు రాసి కలిసింటే క్షమాపణ చెప్తాను ఆ విషయంలో. కనీసం మన యొక్క రిజర్వేషన్ ప్రకారంగా కూడా మన వాటా ప్రకారంగా మనకి ఇస్తే ఎస్సీలకి అందరికీ మాదిగా అన్నగారు కావచ్చు, మాలవారికి కావచ్చు, అదేవిధంగా ఇస్తే అందరూ లబ్ధి పొందుతాము. ఆ లబ్ధి పొందడమే కాకుండా మన సంసారాలతో అందరం అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతోనే పై కులస్తులు ఉద్దేశపూర్వకంగా మనకి వర్గీకరణ అనేది తెచ్చి పెడుతున్నారు. కాబట్టి పోయే భారత్ బంద్కి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రభుత్వాలు దీనికి కుమ్మక్కైనాయి. ఇది సుప్రీంకోర్టు నిర్ణయం కాదు, మోడీ నిర్ణయం. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా మాలలో పెద్ద ఉద్యమం చేస్తున్నారు. 21న భారత్ బంద్కు పిలుపునిచ్చి 2 జిల్లాలో, అంబేద్కర్ జిల్లాలో భారీగా తరలి వస్తున్నారు. మా ఆరాధ దైవమైన డాక్టర్ బి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ముద్దు, ఎస్సీ వర్గీకరణ మాకు వద్దు. కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మానవులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆ నిర్ణయం కూడా తీసుకోవడం వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో అపాయింట్మెంట్ పెట్టి దాన్ని చేయాలి. కానీ ఏదో 7 మంది జస్టిస్ని పెట్టి ఏదో రాజకీయ ప్రెజర్ వల్ల, ప్రధానమంత్రి ప్రెజర్ వల్లనే ఇది జరిగిందని చెప్పి బాగా సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇది మీకంత మాల మాదిగల మీద అంత ప్రేమ ఉంటే మీకు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ లో శాతాన్ని పెంచాలి. కానీ 15 ఉండదు, 20 పెంచండి. 20 పెంచితే చాలు కదా, అందరికీ అడ్జస్ట్ అవుతాయి కదా. వీళ్ళని రంపులు పెట్టి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి రంపులు పెట్టి ఇటువంటి చూసి ఓటు బ్యాంకుతో ఓటు వేయించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు మనల్ని చీల్చి ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఇది మేము మాత్రం భారతదేశం అంతా ఉన్నటువంటి మాలలందరూ కూడా ఖండిస్తున్నాము. మా 21వ తేదీన భారత బంద్ అవుతుంది. మొత్తం భారత బంద్ను సస్యశ్యామలంగా చేస్తాము. అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. మరొకసారి ప్రొఫెషనల్ లుక్స్ తో అందరికీ అందుబాటు ధరలతో కెప్టెన్ కట్ సెలూన్. నిరుద్యోగ యువతకు చక్కనైన అవకాశం, అందరూ వినియోగించుకోవాలి. ఎండి ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. పంచాయతీ కార్యాలయంలో మాయమైన ట్రాక్టర్, హెచ్ఎం మురుగేష్ ఇంట్లో ప్రత్యక్షం. బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి సుమారు 2 లక్షల నష్టం. పార్టీలకు అతీతంగా నాయకులు ప్రభుత్వం ద్వారా అధికార బాధితులకు ఆర్థిక సాయం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.